భాష్యం ప్రవీణ్ గారు. మాది ఇంక పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. మా పెదకూరపాడు నియోజకవర్గంలో బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెం అనే విలేజ్ ఉంది అధ్యక్ష. దాన్ని R&R ప్యాకేజ్ కోసం దాని గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. 2004లో మొదటిసారిగా ఇది పులిచింతల ముంపు గ్రామంగా ప్రకటించారు. 2009లో గవర్నమెంట్ ఆ యొక్క గ్రామాన్ని ఖాళీ చేయించడం జరిగింది అధ్యక్ష. 2010లో జీవో నెంబర్ 27 ఇచ్చి R&R నామ్స్ 68 ద్వారా కొంత సెటిల్మెంట్ వాళ్ళకి ఇవ్వడం కోసం ఒప్పందం కుదిరింది అధ్యక్ష. ఆ తర్వాత 2015లో కొంతమందికి అమౌంట్స్ ఇవ్వడం జరిగింది. 2016లో 247 మందిని అక్కడ బాధితులను గుర్తించి వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుంది అధ్యక్ష 2016 సంవత్సరంలో. కానీ ఈ రోజు వారికి ఎటువంటి ఇది చేరలేదు అధ్యక్ష. దానికి సంబంధించి తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ ఫైల్ని కోల్డ్ స్టోరేజ్లో పడేయటం, వారికి ఎటువంటి ఒక్క రూపాయి కూడా అందకపోవడం జరిగింది అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం రాగానే నేను ఆ ఫైల్ ఎక్కడుందో తీయించి ఆ రకరకాల డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని ప్రాసెస్ చేయించి ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది అధ్యక్ష. ఇది దాదాపు ఒక 15 సంవత్సరాల వ్యధ, 247 మంది కుటుంబాలకు సంబంధించి ఒక 15 సంవత్సరాల వ్యధ సార్. దయచేసి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. దయచేసి వాళ్ళకి త్వరితగతిన ఆ ప్యాకేజ్ అందే విధంగా చూడాలని కోరుతున్నాను. నేను ఈ ఇటీవల కాలంలో 100 రోజులు 100 గ్రామాలని ప్రోగ్రాం పెట్టుకుని గ్రామాలకు వెళ్తున్న క్రమంలో వాళ్ళ గ్రామంలో ఫుల్ డే స్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ బాధలు అంటే వర్ణాతీతం అధ్యక్ష. ప్రాబ్లం ఏంటంటే ముంపు గ్రామంగా ప్రకటించి వాళ్ళని ఊరు దాటేయించారు, కానీ అది పంచాయతీగా గుర్తించలేని పరిస్థితి. గత 15 సంవత్సరాలుగా వాళ్ళ గ్రామానికి డెవలప్మెంట్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు రిలీజ్ చేయలేని పరిస్థితి. ప్లస్ వాళ్ళు ఆ బ్యాక్ వాటర్ ఒడ్డున ఉంటున్నారు. ఆ బ్యాక్ వాటర్లో కలుషితం అయిపోయి విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. అందువల్ల దయవుంచి మీ ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులని కోరుతున్నాను, దయవుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ప్యాకేజ్ అందే విధంగా చూడాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.